దర్పన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ మట్టి ఇళ్లల్లో ఉండేవారు. ఊరి వాళ్లందరూ చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేవారు. ఆ ఊర్లో ఒక మహేష్ అనే యువకుడు నివసించేవాడు. మహేష్ తన భార్యతో పాటు మామిడి పళ్ల తోటలో పళ్లు సేకరిస్తూ ఉండేవాడు. అరే శివాని, ఈసారి మామిడి పంట బాగా వచ్చింది. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ఈసారి తోటలో మామిడి పళ్ల పంట బాగా వచ్చింది. అంతేకాకుండా మిగతా పొలంలో కూడా పంట బాగా పండింది. అవును, ఈ సంవత్సరం మన దగ్గర కావాల్సినంత డబ్బుంటుంది. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అప్పుడు మీరు ఇంటిని తయారు చేసే పని చేస్తారు కదా, దానితో సరిపెట్టుకోవచ్చు. అవును, సరిగ్గా చెప్పావు. సరే, ఇక నేను వీటిని బజార్లో అమ్మేసొస్తాను. సాయంత్రం ఇంట్లో కలుద్దాం. అలాగే, నేను కూడా ఆలోగా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటాను. మహేష్ పళ్ల బుట్టను తీసుకుని బజారుకి బయలుదేరి వెళ్తాడు. మహేష్ ఎప్పుడైతే తన దుకాణంలోకొచ్చి కూర్చుంటాడో అక్కడికి సర్పంచ్ ఇంకా కొంతమంది తన దగ్గర పళ్లు కొనుక్కోడానికి వస్తారు. ఏంటి మహేష్, బహుశా ఈసారి తోటలో పండ్లు బాగా వచ్చినట్లున్నాయి. అవును సర్పంచ్ గారు, సరిగ్గా చెప్పారు. నేను శివాని ఇవాళ ఈ విషయం గురించే చర్చించుకున్నాం. పళ్ళ విషయం గురించి మాట్లాడిన చాలు మహేష్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటి విషయం సర్పంచ్ గారు? నిజానికి విషయం ఏంటంటే, ఊరి మట్టి ఇల్లు చాలా పాతవైపోయాయి. నేనేమనుకుంటున్నానంటే, ఇక మీదట మనం పక్కా ఇళ్ళు కట్టుకోవడం మంచిదని. అవి ఎక్కువ కాలం ఉంటాయి. అవును, మీరు చెప్పింది నిజమే. నేను కూడా కొన్ని రోజుల నుంచి మా ఇంటిని పక్కా ఇళ్ళుగా మార్చుకోవాలనుకుంటున్నాను. కానీ అసలు సమస్య ఏంటంటే, ఊళ్ళో ప్రతి వ్యక్తి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అవును, ఆ కారణంగానే నేను వ్యాపారితో మాట్లాడదాము అనుకుంటున్నాను. ఇవాళ దుకాణం మూసేసిన తర్వాత నువ్వు కూడా నాతో పాటు రావాలి. మీరన్నట్లే చేస్తాను సర్పంచ్ గారు. సర్పంచ్ తన మాట చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహేష్ సర్పంచ్తో పాటు వ్యాపారి ఇంటికి వెళ్తాడు. సర్పంచ్ మహేష్, ఏంటి విషయం? ఏంటి ఇలా వచ్చారు? అది ఒక ముఖ్యమైన పని ఉంది, మీతో మాట్లాడదామని వచ్చాం. నేను మహేష్ను కూడా ఆ విషయం గురించే మాట్లాడాలని తీసుకొచ్చాను. అయితే చెప్పండి, ఏంటి పని? అది సేటు గారు, నేను చెప్తాను. మేమేమనుకుంటున్నామంటే, అందరి మట్టి ఇళ్ళు పాతవైపోయాయి. అందుకని ఇప్పుడు మేమందరం ఇళ్లను కొత్తగా పక్కా ఇళ్ళుగా కట్టుకోవాలనుకుంటున్నాం. అలాగా, అదే విషయం. కానీ ఊళ్ళో ఉన్నది ఒక ఇల్లు కాదు, బోలెడన్ని ఇళ్ళున్నాయి. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ కారణంగానే మేము మీ దగ్గరకు వచ్చాము. అవును, మీరిప్పుడు మాకు సాయం చేయండి. మొత్తం ఊరి వాళ్ళందరూ మీకు నెమ్మదిగా అప్పు అంతా తీరుస్తారు. తమాషగా ఉందా ఏంటి? నేనైతే ఇటువంటి సాయం ఎప్పుడు చేయను. డబ్బులు తీసుకొచ్చి తర్వాత మాట్లాడండి. దీనికోసం నేను మనుషులను బయట నుంచి పిలిపించాలి. ఇల్లు కట్టడానికి కావాల్సిన వస్తువులు కూడా తెప్పించాలి. సేటు గారు, మనుషులు మనకు ఊర్లోనే దొరుకుతారు. ఎంతో కొంత డబ్బుని సేకరిస్తారు. మీరు దయచేసి ఇంకోసారి ఆలోచించండి. మా అందరికీ సాయం చేయండి. ఇక చాలాపు. మీతో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను చేయను. డబ్బులు తీసుకొస్తే అప్పుడు పని అవుతుంది, లేకపోతే లేదు. ఇక వెళ్ళండి. ఒక్కసారి ఆలోచించండి సేటు గారు, ఏదో ఒక దారి ఉంటుంది కదా. లేకపోతే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడతాం. మనం వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి కదా. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. అందరూ కష్టపడతారు. ఒకవేళ వాళ్ళకి అంత సమస్యగా ఉంటే అందరికీ చెప్పు. వాళ్ళందరూ నాకు ఒక్కో ఎకరం భూమినివ్వాలి. ఏమంటావు? మహేష్, పద వెళదాం. ఇతను ఎలాగే మాట్లాడతాడని నేను ముందే ఊహించాను. కానీ అయినా సరే ఒక ప్రయత్నం చేయాలనుకున్నాను. నువ్వు కూడా ఇదంతా చూడాల్సి వచ్చింది. కానీ సర్పంచ్ గారు. సర్పంచ్ మహేష్కి సైగ చేస్తాడు. ఆ తర్వాత మహేష్ తన మాటల్ని ఆపేస్తాడు. సేటు అన్న మాటలు విని మహేష్ నిరాశగా తన ఇంటికి తిరిగి వెళ్తాడు. శివాని తన మొహంలో ఆ నిరాశను చూసి తనని అడుగుతుంది. ఏంటండి, ఏమైంది? మీరెందుకిలా ఉన్నారు? ఏం లేదు శివాని, ఆ సేటు మాటలు విని నాకు చాలా బాధ కలిగింది. అంతగా అతను ఏమన్నారు? సేటును ఊరి వారందరికీ సాయం చేయమని అడిగాము, కానీ ఆయన నానా మాటలని మరీ పంపించాడు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది. అందరి ఇళ్ళు చాలా పాతబడిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. మీ మనసు చాలా మంచిది. ఊరి వాళ్లందరి గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి మీకు శక్తి లభించాలి.
నేను మన ఊరి కోసం ఏమైనా చేయగలిగితే బాగుండు. ఇక మీరు వెళ్ళి పడుకోండి. దారి గురించి రేపు ఆలోచించొచ్చు. సరే శివాని, ఇక ఏం చేయగలను? మహేష్ వెళ్ళి పడుకుంటాడు. తనకి ఒక కల వస్తుంది. కలలో మహేష్ ఒక మామిడి చెట్టు దగ్గర మామిడి పళ్ళు తీస్తూ ఉంటాడు. ఆ మామిడి పండును తెరిచి చూస్తాడు. అందులో ఒక గాజు విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని తను నేలలో పాతుతాడు. అక్కడ ఒక చెట్టు మొలుస్తుంది. దానికి గాజులు కాస్తాయి. ఆ చెట్టుకి గ్లాస్ పళ్ళు కాసినట్టుగా అనిపిస్తుంది. తెల్లవారుతుంది. మహేష్ లేచి శివానీని కూడా లేపుతాడు. శివాని, లే శివాని. ఏమైందండి? ఇంత పొద్దున్నే ఏం సమస్య వచ్చి పడిందండి? అరే, ఏ సమస్య రాలేదు. నాకు ఒక కళ్ళొచ్చింది. ఆ కల్లో నేను చూశాను, మామిడి టెంకకు బదులు ఒక గాజు విత్తనం ఉంది. దానితో ఎటువంటి చెట్టు మొలిచిందంటే దానికి గ్లాస్ కాసింది. కానీ ఇదంతా ఒక కల మాత్రమే కదండి. ఏంటండి మీరు? దేవుడు మన మొర ఆలకించాడనుకుంటాను. నిన్ననే కదా మనం ఏదైనా దారి కావాలని కోరుకున్నాం. బహుశా ఇదేనేమో ఆ దారి. నేను అర్థం చేసుకోగలను. మీరు ఊరి వాళ్ళకి సాయం చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ ఇలా కలల్ని నిజం అనుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదండి. నువ్వేమైనా అనుకో, కానీ నా సంతృప్తి కోసం ఒకసారి రా. ఒకసారి వెళ్ళి చూసొద్దాంరా. సరేనండి, పదండి. పద వెళ్దాం. మహేష్ ఇంకా శివాని తమ మామిడి తోటకు బయలుదేరతారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి చెట్టుకి ఒక మెరిసే గాజు మామిడి పండు కనిపిస్తుంది. చూసావా, నేను నీకు చెప్పాను కదా ఈ కళ ఖచ్చితంగా నిజమవుతుందని. అవునండి, మీరు ఒక పని చెయ్యండి. మీరు ఆ మామిడి పండుని వెంటనే కొయ్యండి. మహేష్ వెంటనే ఒక రాయిని విసురుతాడు. ఆ గాజు మామిడి పండు కింద పడుతుంది. ఆ మామిడి పండుని ఎప్పుడైతే మహేష్ తెరవడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఆ మామిడి పండు తెరుచుకుంటుంది. అందులో నుంచి ఒక గాజు విత్తనం బయటికి వస్తుంది. చూడు శివాని, మనం దీన్ని పాతి పెడదాం. గాజు కాస్తుంది. అప్పుడు దాంతో అందరికి ఇల్లు కట్టిద్దాం. అన్ని సమస్యలు తీరిపోతాయి. అవునండి, మీరు చెప్పింది నిజమే. మనం దీన్ని చూడ్డానికి మళ్ళీ రేపొద్దాము. అంతేకాకుండా సర్పంచ్ గారిని కూడా మనతో తీసుకొద్దాం. ఇద్దరూ మామిడి విత్తనాన్ని నాటుతారు. దానికి నీళ్లు పోసి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ విత్తనం వెంటనే పెరుగుతుంది. కాని ఇద్దరూ కూడా సంతోషంలో ముందుకు వెళ్ళిపోతారు. రేపటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రాత్రి గడుస్తుంది. కొత్త ఉదయం మొదలవుతుంది. మహేష్తో పాటు సర్పంచ్ కూడా ఆ తోటకు వచ్చి నిలబడతారు. ఆ గాజు చెట్టుని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతారు. అరే, నువ్వు విత్తనాన్ని నిన్ననే నాటానని చెప్పావు, కానీ ఇక్కడ ఇంత పెద్ద చెట్టు ఉంది. అవును సర్పంచ్ గారు, ఇప్పుడు ఊరి నుంచి కొంతమందిని తీసుకొచ్చి మనం అందరికీ ఇల్లు కట్టడం మొదలు పెట్టొచ్చు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక మనకి ఆ సేటు దగ్గరికి వెళ్ళి వేడుకోవాల్సిన అవసరమే ఉండదు. అయితే మీరేమంటారు సర్పంచ్ గారు? ఇవాళ నుంచే పని మొదలు పెడదామంటారా? మంచి పనికి ఆలస్యం ఎందుకు? మహేష్ ఇల్లు కట్టడం మొదలు పెడతాడు. ఇక వారం రోజులు గడుస్తాయి. ఆ వారం రోజుల్లో మహేష్ తన కోసం, సర్పంచ్ కోసం గాజు ఇల్లును కడతాడు. మహేష్ ఇంకా సర్పంచ్ మహేష్ కొత్త ఇంట్లో కూర్చుని ఉంటారు. అప్పుడే అక్కడికి సేటు వస్తాడు. ఏంటి మహేష్, ఏంటి విషయం? మా విషయాలైతే బానే ఉన్నాయి. మీరు మీ విషయాలు చెప్పండి. నేను కూడా బానే ఉన్నాను. చూడ్డానికి వచ్చాను. ఊళ్ళో ఏ విషయాలైతే జరుగుతున్నాయో అందులో ఎంతవరకు నిజం ఉంది అని. అయితే తెలిసింది కదా? తెలిసింది. మీ ఇల్లు చాలా అందంగా ఉంది. నిజానికి మహేష్, చెప్పండి. నీకొక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నీ దగ్గర ఏదైతే చెట్టుందో గాజుది, దాన్ని నువ్వు నాకు అమ్మేసాయి. చాలా డబ్బులు ఇస్తాను దానికి. ఎంత డబ్బులంటే అంత డబ్బు ఈ ఊళ్ళో అందరికీ ఇల్లు కట్టినా కూడా నీకు రాదేమో. అలాగా నన్ను క్షమించండి సేటు గారు, కానీ నేను ఆ గాజుతో ఊరి వాళ్లకు ఇల్లుని కడతాను. నేను దాన్ని అమ్మాలనుకోవడం లేదు. ఏంటి, నువ్వు ఎందుకు ఇలా మూర్ఖుల్లా ఆలోచిస్తున్నావు? సేటు గారు, నన్ను క్షమించండి, కానీ నేను మీలాగా ఈ వరాన్ని ఊరికి శాపంగా మారనివ్వలేను. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చే సాధన ఉండి ఎక్కువ డబ్బులున్నాయంటే అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఎందుకు వేడుకుంటాను? కాస్త కూల్గా ఆలోచించు మహేష్. సరే, గాజు చెట్టుని అమ్మాలనుకోకపోతే నాతో కలిసి వ్యాపారం చెయ్యి. దాంతో మనకు బోలెడంత డబ్బులు వస్తాయి. ఏమంటావు నువ్వు? ఊరి వాళ్ళకు అన్నీ ఉచితంగా లభిస్తే ఇక వాళ్ళు ముందు ముందు పనిచేయాలనుకుంటారా?
సర్పంచ్, మీరైనా అతనికి చెప్పండి. ఎందుకలా మౌనంగా ఉండిపోతారు? నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే, నేను నువ్వు ఇలా వాగటం చూసి చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇదంతా చూసి నీకు ప్రాణం పోతున్నట్లుందే. ఈ ఊరు అభివృద్ధి చెందడం చూసి. మహేష్ ఈ ఊరికి సాయం చేయటం నీకు అసలు ఇష్టం లేదు. అవును సర్పంచ్ గారు, మీరు సరిగ్గా చెప్పారు. ముందు మీరు మాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. మాకిప్పుడు వేరే దారి దొరికేసరికి మీరు మాకు సాయం చేయడం మానేసి మమ్మల్ని రెచ్చగొట్టడానికి వచ్చారా? ఛా, మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇక నచ్చింది చేసుకోండి మీరు. ఆ మాట చెప్పి సేటు అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సర్పంచ్ మళ్ళీ మహేష్తో ఇలా అంటాడు. మహేష్, జాగ్రత్త. ఈ సేటు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాగే సర్పంచ్ గారు, ఇక మనం గాజుతో ఇల్లులు కట్టడం మొదలు పెడదాం. ఇతనికి మనం కాస్త దూరంగానే ఉందాం. చూస్తూ చూస్తూ నెల రోజులు గడుస్తాయి. మొత్తం అన్ని గాజు ఇల్లులు తయారవుతాయి. గాజు చెట్టు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ కారణంగా ఊరి వాళ్ళందరూ దాని దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి దానికి పూజ చేయడానికి నిలబడతారు. ఈ చెట్టుకు జేజేలు పలకండి. ఊరిలో వర్షాకాలానికి ముందే అందరి ఇల్లులు కొత్తగా మారిపోయాయి. ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది? అవును, ఈ చెట్టు మనకి చాలా సాయం చేసింది. మీరు సరిగ్గా చెప్తున్నారు. ఈ చెట్టుకి మనం చాలా రుణపడి ఉన్నాము. సరే, ఒక విషయం తెలుసుకోండి. వరం వల్లనే అన్నీ సాధ్యం కాదు. ఆ వరం ఎవరికి దక్కుతుందో అది కూడా చాలా ముఖ్యం. అందుకే మేము కూడా మీకు రుణపడి ఉంటాం మహేష్. మొత్తానికి నీ వరాన్ని మా అందరితో పంచుకున్నావు కదా. అంతలో అక్కడికి సేటు 2 గూండాలతో వస్తాడు. వాళ్ల చేతుల్లో గొడ్డళ్లు ఉంటాయి. నువ్వు అన్నదానికి అర్థమేంటి సర్పంచ్? ఒకవేళ ఆ చెట్టు మాకు దక్కితే నేను దాన్ని శాపంగా మారుస్తాను అనా? నేను అసలు నీ పేరే ఎత్తలేదు. కానీ నువ్వు ఏదైతే నీ గురించి చెప్పావో అందులో తప్పైతే ఏమీ లేదు. గొడ్డళ్ళు తీసుకుని ఆ రౌడీ వెధవలతో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వాణ్ణి లేపేసేయమంటారా సేటు గారు? అరే లేదు లేదు లేదు, మనం ఇక్కడ ఈ చెట్టును నరకడానికి మాత్రమే వచ్చాం. ఒకవేళ మధ్యలోకి ఎవరూ రాకపోతే ఏ గొడవ జరగదు. మీరు చాలా సరిగ్గా చెప్పారు. సేటు ఇంకా గూండాలు ఎంతో గట్టిగా ఆ చెట్టుని నరకడానికి ప్రయత్నిస్తారు. అందరూ భయంతో వెనకడుగు వేస్తారు. ఉన్నట్టుండి అన్ని వైపుల నుంచి గాజు గోడలు వాళ్ళని బంధిస్తాయి. కాపాడండి, కాపాడండి! అరే, ఈ గాజు గోడలను కొట్టి కొట్టి సేటుగారు ఏం చేస్తున్నారు? ఏమో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా గాజు చెట్టు మళ్ళీ ఒకసారి అందర్నీ కాపాడుతుంది. అందరూ ఎంతో సంతోషంగా ఆ గాజు ఇళ్లల్లో నివసించటం మొదలుపెడతారు. సోంపుర అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ జ్ఞాన్చంద్ ఉండేవాడు. ఇంకా చెప్పులు అమ్మే పని చేస్తూ ఉండేవాడు. జ్ఞాన్చంద్ కుటుంబంలో అతని కొడుకు రోహన్ ఇంకా భార్య విమల ఉండేవారు. రోజుకి 4 జతల చెప్పులు తయారు చేసి జ్ఞాన్చంద్ అన్ని గ్రామాలకు తిరిగి వెళ్ళి అమ్మేవాడు. అతని మనసు చాలా మంచిది కాబట్టి జ్ఞాన్చంద్ కుటుంబం ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేవారు. 3 రోజులయ్యిందండి మనం కడుపు నిండా భోజనం చేసి. మీరు రోజంతా చెప్పులు అమ్మడంలోనే గడిపేస్తున్నారు. నాకు ఇంకా వేరే ఏ పని చేయడం రాదు. నేనేం చేయాలన్నా ఏం చేయాలి? నాతో గొడవ పడకుండా ఉండు. ఇవాళ నా చెప్పులన్నీ అమ్ముడుపోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించు. జ్ఞాన్చంద్ చెప్పులు తగిలించుకొని గ్రామం గ్రామం తిరిగి అమ్మడానికి వెళ్తాడు. దారిలో అతనికి పాయల్ అతని కూతురు జూలీతో కనిపిస్తుంది. తను పంట కొయ్యడానికి వెళ్తుంది. అమ్మా, నాకు చెప్పులు కొనివ్వు. అమ్మా, నాకు మాటి మాటికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు నేను మీతో కలిసి పొలానికి వస్తున్నాను. నాన్నగారు సిటీ నుంచి తిరిగి వచ్చాక నేను నీకు మంచి చెప్పులు కొనిస్తాను. మీరు మీ కూతురికి నా దగ్గర చెప్పులెందుకు కొనివ్వకూడదు? అసలుకి నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. రోజంతా కూలీ వచ్చిన ఆ జమీందార్ వడ్డీ రూపంలోనే మొత్తం తినేస్తాడు. కేవలం 2 నాణాలే కదా. మీరు చెప్పులు తీసుకొని పిల్లలని ముళ్లలోనూ ఎండలోనూ ఇబ్బంది పడకుండా కాపాడండి చాలు. హా అమ్మా, తీసుకోండి. తర్వాత నేను మిమ్మల్ని ఏమీ అడగను. కేవలం 2 నాణాలు మాత్రమే.
నా దగ్గర ఒక్క పైసా లేదండి. మీరు దయచేసి వెళ్ళిపోండి. ఈ పాప లేకపోతే ఏడుస్తుంది. జ్ఞాన్చంద్ ఆ పాప ఏడుపు మొహం చూడలేకపోయాడు. తల్లి, ఇదిగో ఈ చెప్పులు నా తరపు నుండి. నువ్వు ఇంకా ఏడవలసిన అవసరం లేదు, సరేనా? థ్యాంక్ యూ అంకుల్. ఈ చెప్పులను నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. నేను చెప్పాను కదా మీకు, నా దగ్గర డబ్బులు లేవని. కానీ నేను మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించలేను. ఆ సమయంలో పాయల్ ఇంటి లోపలికి వెళ్ళి లోపల నుంచి 3 మొక్కలని తెచ్చి ఇలా అంటుంది. నాకు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఈ చెట్లు మాత్రమే ఉన్నాయి. వీటిని ఒక సిద్ధపురుషుడు ఇచ్చాడు నాకు. ఇవి అంత విలువైన అయితే నాకెందుకు ఇస్తున్నారు? వీటిని మీరు మీ పెరట్లోనే పెట్టుకోండి. మీరు వీటిని తీసుకుని వెళ్ళి మీ పెరట్లో నాటండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. మొక్కలని అతనితో పెట్టుకుని జ్ఞాన్చంద్ గ్రామం తిరుగుతాడు. కానీ ఏవి అమ్ముడుపోవు. ఆ మొక్కల్ని తీసుకుని ఏ సంపాదన లేకుండా అతను ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు మనం అవి తినాలా? కనీసం మీరు మీ బిడ్డ గురించైనా ఆలోచించండి. నేనేం చేయాలన్నా ఏం చేయగలను? వాళ్ళ బాధ చూడలేకపోతున్నా. మరి మా బాధ, మీ కళ్ళు ఏమైనా విరిగిపోయాయా? నువ్వు నన్ను ఏమైనా అను, నేను అంతకంటే మంచి జీవితం నీకు ఇవ్వలేను. ఇప్పుడు ఈ మొక్కల్ని ఎక్కడైనా మంచి చోట పెట్టనివ్వు. ఆ సమయంలో జ్ఞాన్చంద్ ఆ 3 చెట్లని పెరట్లో పెడతాడు. ఇంకా అలానే వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. చాలా సంవత్సరాలు గడుస్తాయి. విమల ఇప్పుడు ముసలిదవుతుంది. రోహన్కి 22 సంవత్సరాలు వస్తాయి. అనారోగ్యం వల్ల జ్ఞాన్చంద్ ప్రాణాలు కోల్పోతాడు. జ్ఞాన్చంద్ నాటిన మొక్కలు ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. ఆ చెట్టుకి ఒక పండు కాసేది కాదు, ఒక పువ్వు పూసేది కాదు. ఒక ఇల్లు లేదు, సరిగ్గా చదివించడం కూడా లేదు. ఇప్పుడు ఈ చెప్పుల వ్యాపారం వల్ల ఏం జరగదు అసలు నాకు. సిటీకి వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవచ్చు కదా. రోజంతా ఇంట్లో పనికిరాని వాడిలా కూర్చుంటే ఏమొస్తుంది? జనాలు తాత ముత్తాతల భూములు, ఆస్తులు ఇచ్చిపోతున్నారు. ఏనా ఉన్నారు, వారసత్వంగా ఈ 3 చెట్లు నాకు వదిలి వెళ్ళాడంతే. ఒక పని చెయ్యి. ఈ గొడ్డలితో ఆ చెట్ల కర్రలని అమ్మి చూడు. మనకు కొన్ని రోజులకైనా తినడానికి దొరుకుతుంది. రోహన్ అతని తల్లి మాటలు విని కోపంగా గొడ్డలి పట్టుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. రోహన్ ఒక చెట్టు పైన గొడ్డలితో కొట్టగాని ఆ చెట్టుకి నిప్పు అంటుకుంటుంది. దాన్ని చూసి ఇద్దరు తల్లి కొడుకులు భయపడిపోతారు. అయ్యో భగవంతుడా, ఇదేంటి? చెట్టు నుండి నిప్పు కారుతుంది. ఆ నిప్పు వల్ల ఏ హాని జరగడం లేదు. ఇదేంటి దేవుడా, ఏం జరుగుతోంది? అదే నాకు కూడా అర్థం కావడం లేదమ్మా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక పని చెయ్యి. ఇదే గొడ్డలితో ఆ 3 చెట్లను కొట్టి చూడు. అవునమ్మా, మీరు సరిగ్గా చెప్పారు. నేను అలాగే చేసి చూస్తాను. రోహన్ చెట్టుపైన గొడ్డలితో కొట్టిన వెంటనే ఆ చెట్టులో నుండి వర్షం కురుస్తూ ఉంటుంది. అమ్మా, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అక్కడ నిప్పు, ఇక్కడ నీళ్లు. ఇంకా ఆఖరి చెట్టు ఉంది. దాంట్లో కూడా ఏదో దాగి ఉంటుంది. వెళ్ళి దాన్ని కూడా చూడు. రోహన్ 3వ చెట్టు దగ్గరికి వెళ్ళి దానిపైన గొడ్డలితో కొట్టిన వెంటనే ఆ చెట్టుకి చాలా చెప్పులు తగిలించి ఉంటాయి. చిన్నప్పుడు నాన్నగారు ఆ పాపకి సహాయం చేశారు కదా, అప్పుడే ఆయనకి ఈ 3 చెట్లు బహుమతిగా దక్కాయి. ఇప్పుడు ఈ చెప్పుల్ని మనం అమ్మేసి ధనవంతులం అవ్వచ్చు. అచ్చం అలానే జరిగింది. రోహన్ గ్రామం మొత్తంలో నీటి చెట్ల కొమ్మలని అమ్ముతాడు. ఇంకా చాలా మంది పిల్లలకు నీటి చెట్టు కొమ్మలని అమ్ముతాడు. ఇప్పుడు ఈ చెప్పుల చెట్టు మాత్రమే మిగిలింది. ఇప్పుడు వీటిని అమ్మాలి అంటే మనం ఎక్కడ అమ్మాలి అసలు? వీటిని సిటీకి తీసుకెళ్తాను. మనకు తెలియనే లేదు మన పెరట్లోనే ఇంత సుఖం ఉందని. ఇంకా మనకి మంచి రోజులు వచ్చాయి. రోహన్ కూడా అలానే చేస్తాడు. చెప్పుల చెట్టు నుంచి చెప్పులన్నిటినీ తెంపి వాటిని బజారుకు తీసుకుని వెళ్ళి అమ్ముతాడు. చెప్పులన్నీ అమ్ముడుపోతాయి. ఇంకా రోహన్ సిటీలో కొన్ని నీళ్ల దుకాణం, ఇంకా చెప్పుల దుకాణం కూడా పెడతాడు. అమ్మా, ఇదిగో తీసుకో, 500 రూపాయలు, నా మొదటి సంపాదన. ఈ డబ్బుతో ఇంటి రేషన్ ఇంకా కొన్ని సామాన్లు తీసుకురా. అమ్మా, వాటన్నిటినీ ముందే తీసుకొచ్చాను. ఈ డబ్బు కేవలం మీ ఖర్చుల కోసం మాత్రమే. రేపు ఉదయం నేను మిగతా చెప్పుల్ని కూడా అమ్మేసి డబ్బులు తెస్తాను. రోహన్ చెప్పుల చెట్టు నుంచి
చెప్పులు నీళ్ల చెట్టు నుంచి నీళ్లు తీసుకుని సిటీకి వెళ్ళేవాడు. ఇంకా వాటిని మంచి ధరకి అమ్మేవాడు. పూర్తిగా 6 నెలలు గడుస్తాయి. రోహన్ అతని ఇంటిని కూడా చాలా పెద్దదిగా చేసుకుంటాడు. ఇంకా హరియాని పనికి కూడా పెట్టుకుంటాడు. కానీ ఒకరోజు హరియా సిటీ వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ వస్తాడు. అయ్యగారు అయ్యగారు, నిన్ను ఇలా ఎవరు చేశారు? మీ బట్టలన్నీ ఎందుకు అలా చినిగాయి? మన చెప్పులు ఇంకా మన నీళ్లు బాగా అమ్ముడుపోవడం వల్ల వాళ్ళు నన్ను కొట్టడానికి నా వెనకాల వస్తున్నారు. చెప్పులని నీళ్ళని వాళ్ళు పడేశారయ్యా. ఇంకా వాళ్ళు మన ఇంటి వైపుకే వస్తున్నారు. హరియా మాటలు విని రోహన్ భయపడిపోతాడు. రానివ్వు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎదురుగా చాలా పుష్టిగా ఉన్న 3 వాళ్ళ ఇంటి వైపుకు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి రోహన్ ఆశ్చర్యపోతాడు. ఇంకా హరియాతో ఇలా అంటాడు. నువ్వు వాళ్ళని సిటీ వాళ్ళని చెప్పావు, కానీ వాళ్ళని చూస్తుంటే వాళ్ళంతా పహిల్వాన్లా ఉన్నారు. వాళ్ళని చూసి భయంతో రోహన్ ఆ మాయా చెట్ల వెనక దాక్కుంటాడు. ఎక్కడ దాక్కున్నావు? బయటకు రారా నువ్వు. ఒకానొక సమయంలో మీ నాన్న అక్కడికి వచ్చి భిక్షమెత్తుకునేవాడు. కానీ ఇప్పుడు నువ్వు మా దుకాణాలనే మూసేసుకునేలా చేస్తున్నావు. అన్నా, అక్కడ ఒక్కసారి చూడు. నిప్పుల చెట్టు, చెప్పుల చెట్టు, ఇంకా నీళ్ల చెట్టు 3 ఒక దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది. ఇదే అన్నమాట అతని విజయానికి కారణం. ఇప్పుడు వాడికి చూపిస్తా చూడు. అలా అని సిటీ నుంచి వచ్చిన ఆ వ్యక్తులు రోహన్ పైన కర్ర విసిరిన వెంటనే రోహన్ పక్కకి జరుగుతాడు. ఇంకా ఆ కర్ర వెళ్ళి నేరుగా నిప్పు చెట్టుకు తగులుతుంది. కర్ర తగిలిన వెంటనే నిప్పు చెట్టు నుంచి నిప్పు వర్షం కురుస్తూ ఉంటుంది. పారిపోండి ఇక్కడి నుంచి, లేకపోతే మిగిలిన కాస్త కూడా మిగలకుండా పోతుంది. ఇంకా నిప్పు మనల్ని మొత్తం కాల్చేస్తుంది. సిటీ నుంచి వచ్చిన వాళ్ళు పారిపోతారు. కానీ నిప్పు ఎంత వేగంగా కురుస్తుంది అంటే వాళ్ళ పెరటు మొత్తం కాలిపోతుంది. హరియా రోహన్తో ఇలా అంటాడు. అయ్యగారు, ఈ నిప్పు మన ఇంటిని కూడా పట్టుకుంటుంది. మనం ఎలాగైనా దీన్ని ఆపాలయ్యా. నువ్వు దాని గురించి కంగారు పడకు. రోహన్ వెంటనే ఒక కర్రను తీసుకుని నీటి చెట్టు పైన కొడతాడు. నీటి వేగం ఎంత వేగంగా వస్తుందంటే పెరట్లో అంటుకున్న నిప్పు మొత్తం ఆరిపోతుంది. ఇది కదా విషయం. ఇక ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం అన్ని గ్రామాలకి వెళ్ళి మన చెప్పులని ఉచితంగా పంచుదాం. నాన్నగారి ఒక్క పుణ్యం వల్ల ఇంత మంచి జరిగింది. గ్రామం వాళ్ళ దాహం తీరింది. చెప్పులతోని రైతులకు కూడా మంచి సహాయంగా అవుతుంది. నిప్పుతోని గ్రామ ప్రజలు పొయ్యి కూడా వెలిగించుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళందరికీ అన్ని సేవలు ఇచ్చాడు. వాళ్ళకి ఉచితంగా చెప్పులు ఇంకా నీళ్లు ఇస్తాడు. ఆ తర్వాత రోహన్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా నీళ్లు ఇంకా చెట్లు పంచుతాడు. ఇది రాజేష్ గారి కుటుంబం. ఇక్కడ రాజేష్ గారు తన భార్య శారద ఇంకా తన 2 పిల్లలతో కలిసి ఉండేవాడు. రాజేష్ గారి 2 పిల్లలు చాలా అల్లరి పిల్లలు. అమ్మ వంటగదిలో నుంచి రాగానే మన ఇద్దరం అరిచి తనని భయపెడదాం. సరే. ఇంకా శారద టీ తీసుకుని బయటికి రాగానే శారద భయపడుతుంది. ఇంకా తన చేతిలో ఉన్న టీ కప్ కింద పడిపోతుంది. అమ్మ భయపడింది, అమ్మ భయపడింది. మీ ఇద్దరి పని చెప్తాను ఉండండి. ఇవాళ మీరు అమ్మ 2 పిల్లల్ని కొట్టడానికి చీపిరి కట్ట ఎత్తుతుంది. ఇంకా 2 పిల్లలు అల్లరి చేస్తూ అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. నైనా వాళ్ళ నాన్న వెనక వెళ్లి దాక్కుంటుంది. నాన్న కాపాడు మమ్మల్ని. అరే అరే, ఆగు ఆగు శారదా, ఆగు. పిల్లలన్నాక అల్లరి చేస్తూనే ఉంటారు. ఇలాంటి అల్లరా? నా టీ కప్ అంతా కింద పడిపోయింది. కప్పు పగిలిపోయాయి. ఇవాళ నేను వెళ్ళి విడిచిపెట్టను. శారద పిల్లల్ని కొట్టబోతుంది. ఇంకా అప్పుడే రాజేష్ తనని ఆపేస్తాడు. అరే, ఇంకా వదిలేసేయి. మీ వల్లే వీళ్ళిద్దరూ ఇలా తయారయ్యారు. అరే, ఇవాళకి వదిలేయి. ఇంకొకసారి వీళ్ళు ఇలా ఎప్పటికీ కూడా చెయ్యరు. పిల్లలు పిల్లలు, అమ్మకి క్షమాపణ చెప్పండి. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. పిల్లలు క్షమాపణ అడుగుతారు. ఇంకా అమ్మ కోపం తగ్గిపోతుంది. ఇంకా పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. బంటి ఇంకా నైనా వాళ్ళ మిత్రులతో కలిసి గ్రామంలో చెట్టు కింద ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు ఒక అమ్మాయిని చూస్తారు. ఆ అమ్మాయి ఒక ఫారిన్ అమ్మాయి. ఆ అమ్మాయి ఎంత తెల్లగా ఉంది. ఆ అమ్మాయి విదేశీ. కానీ తను అంత తెల్లగా ఉంది. పద వెళ్దాం. ఇంకా ఆ 2 పిల్లలు ఆ విదేశీ అమ్మాయి వెనక తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆ విదేశీ అమ్మాయి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే పిల్లలు అక్కడ కింద పడ్డ ఫోన్ని చూస్తారు. నైనా ఆ ఫోన్ తీసుకుంటుంది.
ఈ ఫోన్ ఆ విదేశీ అమ్మాయి ఫోన్ హా? ఇదైతే ఐఫోన్ కదా నైనా, కానీ దీన్ని మనం తనకి ఎలా ఇవ్వగలం? ఒక పని చేద్దాం, ఈ ఫోన్ మనం ఉంచుకుందాం. రేపు ఆ అమ్మాయి ఈ ఫోన్ వెతుక్కుంటూ వస్తుంది కదా, అప్పుడు ఇచ్చేద్దాం. సరే. ఆ పిల్లలు ఆ ఫోన్ని ఉంచుకుంటారు. దారిలో బంటికి ఇలా అనిపిస్తుంది. ఒకవేళ మనం ఇంట్లో ఫోన్ దాచిపెడితే అమ్మ మనల్ని తిడుతుంది. మనం ఫోన్ దొంగతనం చేశామనుకుంటుంది. హా, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, మనం ఈ ఫోన్ని మన పొలంలోని దాచిపెడదాము మట్టిలో. తర్వాత రేపు మళ్ళీ బయటకు తీసి ఆ విదేశీ అమ్మాయి కనిపిస్తే ఇచ్చేద్దాం. ఇంకా మనం తిట్లు తినాల్సిన అవసరం కూడా ఉండదు. ఇద్దరు పిల్లలు పొలానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న ఉండడు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ ఐఫోన్ని ఇక్కడే దాచిపెడదాం. హాహా, ఇదే మంచిది. పిల్లలిద్దరూ గుంట తవ్వుతారు. ఇంకా ఆ ఫోన్ని అందులో పెట్టి మట్టి వేస్తారు. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్తారు. అమ్మ వాళ్ళని ఇలా అడుగుతుంది. ఇవాళ ఇంత ఆలస్యమైంది మీ ఇద్దరికి? స్కూల్ హోంవర్క్ చెయ్యరా ఏంటి? చేస్తామమ్మా. చెయ్యాలి కదా అమ్మా, మాకు సమయం తెలియనే లేదు. సరే, వెళ్ళి చదువుకోండి. అమ్మ తిట్లు విని పిల్లలు చదువుకోవడానికి కూర్చున్నారు. రాత్రి అవ్వగానే అందరూ హాయిగా పడుకుంటారు. ఇక్కడ వాళ్ళ పొలంలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. మాయా రూపంలో వేరుగా కనిపించే చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఉదయం అవగానే రాజేష్ తన పొలానికి వెళ్తాడు. అక్కడ దృశ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అన్ని చెట్లకు ఐఫోన్ పండి ఉంటాయి. అరే, ఏంటిది? ఇదెలా సాధ్యం? చుట్టుపక్కల రైతులు కూడా ఆశ్చర్యపోతారు. ఇక గ్రామమంతా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శారదాకి ఈ విషయం తెలుస్తుంది. వాళ్ల పొలంలో ఐఫోన్లు పండాయని. తను తన పిల్లలతో పరిగెడుతూ పొలానికి వెళ్తుంది. ఇలాంటి పంట నేనెప్పుడు చూడలా. నేను కూడా. అప్పుడే ఇద్దరు పిల్లలు వాళ్ల ముందుకొస్తారు. ఈ తప్పు మాదే నాన్న, మేమే చేశాం. ఇదంతా మా వల్లనే జరిగిందమ్మా. మీ ఇద్దరి వలన? మీరేం చేశారు? అది నిన్న మేము ఒక విదేశీ అమ్మాయిని చూసి తన వెనుక బస్ స్టాప్ దాకా వెళ్ళాము. ఆ అమ్మాయి ఐఫోన్ అక్కడే పడిపోయింది అని మేము దాన్ని తీసుకుందాము అనుకున్నాం. రేపు తను వస్తే తనకి తిరిగి ఇద్దామని అనుకున్నాము. మేము ఈ ఫోన్ని ఇంటికి తీసుకొస్తే అమ్మ కొడుతుందని, అందుకే మేమిద్దరం దీన్ని ఇక్కడే మట్టిలోని పాతి పెట్టాం. పిల్లలు కనిపిస్తుంది వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళని తిడుతుంది అని. కాని మొదటిసారి శారద తిట్టడం బదులు నవ్వుతుంది. మంచి పని చేశారు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఐఫోన్లున్నాయి. వీటిని అమ్మి మనం చాలా గొప్పవాళ్ళమవుతాం. చాలా. నిజంగా? హా, నిజంగా. అమ్మా, ఇంకా ఆ అక్క ఐఫోన్ మేము తిరిగి ఇవ్వమా? అరే, ఇద్దాం తల్లి. తనకి ఇంకో ఐఫోన్ గిఫ్ట్గా కూడా ఇచ్చేద్దాం. తన వల్లే కదా మన పొలంలో ఐఫోన్లు పండాయి. అప్పుడే ఆ విదేశీ అమ్మాయి అక్కడికొస్తుంది. తానే ఆ అక్క. తన ఫోన్ని మేము భూమిలో పాతిపెట్టాము. బంటి ఆ చోటుని తవ్వగానే అతనికి ఆ ఐఫోన్ దొరుకుతుంది. ఆ ఐఫోన్ని తుడిచి దాన్ని ఆ అమ్మాయికి ఇస్తాడు. థ్యాంక్ యూ. నేననుకున్నాను నా ఫోన్ పోయిందని. మీ ఫోన్ మాకు బస్టాప్లో దొరికింది. మేము ఆ ఫోన్ని తీసి. శారద ఆ అమ్మాయికి విషయమంతా చెప్తుంది. వావ్, అలా ఎలా జరిగింది? నాకు అర్థం కావడంలే. రాజేష్ ఆ చెట్టు నుంచి ఒక ఐఫోన్ తెంపుతాడు. ఇదిగోండి మీ బహుమతి. థ్యాంక్ యూ. నేను నిన్న ఒక ఐఫోన్ పోగొట్టుకున్నాను. ఈరోజు నాకు 2 ఐఫోన్లు దొరికాయి. థ్యాంక్ యూ. ఆ విదేశీ అమ్మాయి ఆ ఫోన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా రాజేష్ ఇంకా అతని కుటుంబం అంతా కలిసి ఆ ఐఫోన్లన్నీ తెంపి జమ చేస్తారు. రాజేష్ గారి దగ్గర చాలా డబ్బులొస్తాయి. అతను పెద్ద ఇల్లు, పెద్ద పొలం, ఇంకా కారు కూడా కొంటాడు. ఇప్పుడు అతని జీవితం ఆనందంతో నిండిపోతుంది. కానీ ఇప్పటికీ శారదా పిల్లల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. నా ఉంగరం ఎక్కడ ఉండింది? నైనా, నిన్న నీ చేతుల్లో చూశాను. ఆ ఉంగరం అది ఏంటి నైనా? పదండి, నేను చెప్తాను. నైనా అందర్నీ తీసుకుని తన పొలానికి వెళ్తుంది.
అక్కడ పొలమంతా బంగారు ఉంగరాలతో నిండిపోయి ఉంటుంది. అందరి కళ్ళు అలానే చూస్తూ ఉండిపోతాయి. ఇన్ని బంగారు ఉంగరాలా? హా! అయ్యో భగవంతుడా! తెలీదు రాజేష్ పొలంలో ఏం మాయ ఉందో. అందులో ఏం నాటినా ఆ పంట పండుతుంది. అది అదృష్టం. తలరాత బావుంటే అన్నీ బావుంటాయి. దేవ్పూర్ అనే గ్రామంలో మాయా ఇంకా వీణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవాళ్లు. వీణా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేది. తన భర్త చాలా ఎక్కువ సంపాదించేవాడు. కాని మాయా ఒక విధవరాలు. ఆమె భర్త చనిపోయి అప్పటికే 4 సంవత్సరాలు గడిచాయి. తను ఊర్లో అందరి ఇళ్లల్లోనూ పనిచేస్తూ తన కడుపు తన కొడుకు కడుపు నింపుకుంటూ ఉండేది. రవి ఇంకా రోహన్ ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్లు. పద రవి, నేను బజార్కి వెళ్తున్నాను. ఇవాళ మా మమ్మీ నాకు ఐస్ క్రీం కొనిస్తుంది. నిజంగానా? ఇక నేను వెళ్తాను, లేదంటే మా మమ్మీ నన్ను తిడుతుంది. రోహన్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని రవి మనసులో ఐస్ క్రీం తినాలి అనే కోరిక తిష్టవేస్తుంది. రవి అసలు ఎప్పుడూ కూడా ఐస్ క్రీం తినలేదు. మిగతా పిల్లలందరూ తింటూ ఉండటం చూశాడు అంతే. రవి ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఏమైంది? నీ మొహం ఎందుకలా దిగులుగా ఉంది? అమ్మా, నాకు కూడా ఐస్ క్రీం కావాలి. రాహుల్ వాళ్ళ అమ్మ తనకి ఐస్ క్రీం ఇప్పించడం కోసం బజార్కి తీసుకెళ్ళింది. బాబూ, నువ్వు చాలా తెలివైనవాడివి కదా. నాకు తెలుసమ్మా. మన దగ్గర ఐస్ క్రీం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని. ఏం పర్వాలేదు, వదిలే. ఇవాళ నువ్వు తినడానికి ఏం చేశావు? నీకెంతో ఇష్టమైన పప్పన్నం బాబూ. నువ్వు తిను, నేను పనికి వెళ్ళొస్తాను. సరే అమ్మా. మాయా దారి పొడుగునా దిగులుగా ఉన్న రవి గురించే ఆలోచిస్తుంది. మాటిమాటికి రవి మొహమే కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకొంత డబ్బు సంపాదించగలిగితే బావుండు. రవికి ఒక ఐస్ క్రీం కొనిచ్చేదాన్ని. పాపం తను చాలా ఆశపడ్డాడు. భగవంతుడా, నాకు సహాయం చేయి తండ్రి. వృక్షదేవుడు మాయా మాటల్ని వింటాడు. వెంటనే తన ముందు ప్రత్యక్షమవుతాడు. పుత్రి, నేను నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు నీ కొడుకు కోరికను తీర్చొచ్చు. దానికి నేను నీకు సహాయం చేస్తాను. హే ప్రభు, మీరు నిజంగానే నాకు సహాయం చేస్తారా? నా కొడుకు నిజంగానే ఐస్ క్రీం తింటాడా? ఇదిగో, వృక్షదేవుడు మాయాకి కొన్ని విత్తనాలు ఇస్తాడు. వీటిని నువ్వు మీ వాకిట్లో నాటు. మరుసటి రోజు వీటికి ఏవైతే మొక్కలొస్తాయో వాటికి ఐస్ క్రీం వేలాడుతూ ఉంటుంది. ఐస్ క్రీం మొక్కలా? మాయా వృక్షదేవుడి ఆశీర్వాదం తీసుకుని ఆ విత్తనాలతో పాటు ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటుంది. మాయా ఆ విత్తనాలన్నిటినీ ఆ చిన్న స్థలంలో నాటుతుంది. అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఐస్ క్రీం మొక్కల విత్తనాలు నాటుతున్నాను బాబూ. ఐస్ క్రీం మొక్కలా? అవును బాబూ, వృక్షదేవుడు స్వయంగా నాకు ఈ మాయా విత్తనాల్ని ఇచ్చారు. వీటికి నిజంగానే ఐస్ క్రీంలు వస్తాయా? హా, భలే. అయితే మనం ఐస్ క్రీం తినొచ్చు, అలాగే అమ్ముకోవచ్చు కూడా. దాని గురించి నేను ఆలోచించనే లేదు. మనం గనక బోలెడన్ని ఐస్ క్రీంలు పండించి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక నాకు ఇంటింటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవునమ్మా, అప్పుడు మనం బాగా డబ్బున్న వాళ్ళం అయిపోతాం. అవును, ఇంకా ఈ విత్తనాలకి నీళ్లు పోయి. అలాగే అమ్మా. ఇవాళ నువ్వు పనికి వెళ్ళడం లేదా? లేదు బాబు, రేపు మనకి సొంతంగా ఐస్ క్రీం పంట ఉంటుంది. ఇంకా నేను వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి ఎందుకు వెళ్ళాలి? అదే నిజమే. మరుసటి రోజు ఐస్ క్రీం వస్తుందని మాయా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఐస్ క్రీంలను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు అనుకుంటుంది. అదే ఆలోచనతో తను పనికి కూడా వెళ్ళలేదు. తన మనసులో డబ్బు మీద ఆశ పుడుతుంది. రాత్రంతా తనకి నిద్ర కూడా పట్టదు. ఐస్ క్రీం అమ్మి ఎంత డబ్బు సంపాదించొచ్చు అని తను లెక్కలు కూడా వేసుకుంటుంది. నేను ఒక ఐస్ క్రీంని ఎంతకి అమ్మాలి? అన్ని ఐస్ క్రీంలు ఒకేలాగా ఉంటాయా లేక వేరువేరుగా ఉంటాయా? రాత్రంతా తన బుర్రలో ఇవే ఆలోచనలు నడుస్తుంటాయి. అలా తెల్లవారుతుంది. ఉదయాన్నే మాయా పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్తుంది. విత్తనాలు నాటిన చోట చూస్తుంది. కాని అక్కడ ఏ మొలకలు రాలేదు. అరే, ఇదేంటి? మాయా విత్తనాలని వృక్షదేవుడు నాకు చెప్పాడు కదా. కేవలం ఒక్క రోజులోనే మొక్కలకి ఐస్ క్రీం వస్తాయని చెప్పాడు. కాని అలా ఏం జరగలేదే. మాయా చాలా దిగులు పడుతుంది. రవి ఇంట్లో నుంచి బయటికొస్తాడు. తను కూడా ఎంతో దిగులు పడతాడు.
మాయా రవి చెయ్యి పట్టుకుని తనతో పాటు బయలుదేరుతుంది. తను అదే చెట్టు దగ్గరికి వెళ్తుంది. వృక్షదేవా, వృక్షదేవా! వృక్షదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమైంది పుత్రి? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? మీరు నిన్న నాకు మాయా ఐస్ క్రీం విత్తనాల్ని ఇచ్చారు. వాటిని నాటిన ఒక్క రోజుకే మొలకెత్తుతాయని చెప్పారు. కానీ ఆ విత్తనాల నుండి ఏమీ రాలేదు. మరి అదెలా సాధ్యం అవుతుంది? పుత్రి, నువ్వేం చేసావో నాకు కాస్త చెప్పగలవా? నేను ఆ విత్తనాల్ని నాకున్న చిన్న పొలంలో నాటాను. ఆ తర్వాత నీళ్లు పోశాను. అయినా రాలేదా? విచిత్రంగా ఉందే. సరే, ఇదిగో కొత్త విత్తనాలు. ఈసారి తప్పకుండా ఐస్ క్రీం మొక్కలొస్తాయి. మాయా ఆ కొత్త మాయా విత్తనాలను తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి తను వాకిట్లో ఆ విత్తనాలన్నిటినీ నాటుతుంది. వాటికి నీళ్లు కూడా పోస్తుంది. మళ్ళీ ఎదురు చూస్తుంది. మరుసటి రోజు కూడా అక్కడ మొలకలు రాలేదు. అది చూశాక మాయా కోపం తెచ్చుకుంటుంది. ఎంతో కోపంగా వృక్షదేవుడి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. వృక్షదేవా, మీరు నా జీవితాన్ని ఇలా ఎగతాళి చేస్తారని అస్సలు అనుకోలేదు. పుత్రి, నేను నిన్ను ఎగతాళి చెయ్యాలని అస్సలు అనుకోలేదు. నీకు సహాయం చేయడం కోసమే నేను నీకు ఆ మాయా ఐస్ క్రీం విత్తనాలనిచ్చాను. ఎందుకంటే నువ్వు నీ కొడుక్కి ఐస్ క్రీం తినిపించాలని అనుకున్నావు. మీరు నాకిచ్చిన విత్తనాలతో నేను చాలా కలలు కన్నాను. వాటితో ఐస్ క్రీం మొక్కలు వస్తాయని అనుకున్నాను. ఆ ఐస్ క్రీం ని అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు కదా, ధనవంతురాలు అవ్వచ్చు అనుకున్నాను. నేను అందరిళ్లకు వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదని అనుకున్నాను. నీ వల్ల జరిగిన పొరపాటు అదే తల్లి. మీ ఉద్దేశం? నా ఉద్దేశం, నేను నీకు ఆ విత్తనాలు నీ కొడుకు కోరికను తీర్చడం కోసం ఇచ్చాను. కానీ నీ మనసులో స్వార్థం పుట్టుకొచ్చింది. నువ్వు ఐస్ క్రీం అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నావు. ఆ మాయా విత్తనాలు అందుకే మొలకెత్తలేదు. ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది. నువ్వు గనుక వాటిని నీ కొడుకు కోరిక కోసం నాటుంటే ఇవాళ వాటికి తప్పకుండా ఐస్ క్రీం వచ్చుండేది. మాయాకి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. దేవుడు తనకి మళ్ళీ మాయా విత్తనాలను ఇస్తాడు. ఈసారి నువ్వు నీ కొడుకు కోసం మాత్రమే విత్తనాల్ని నాటు. స్వార్థానికి దూరంగా ఉండు పుత్రి. మాయా ఆ విత్తనాల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. తను విత్తనాలు నాటుతుంది. కాని ఇవాళ తన మనసులో ఎటువంటి స్వార్థమూ లేదు. తను తన కొడుకు ఐస్ క్రీం తింటూ ఉండగా చూడాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రవి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. బయట అక్కడ చూసి తను ఆశ్చర్యపోతాడు. అమ్మా, అమ్మా, ఐస్ క్రీం వచ్చింది. మాయా కూడా ఉత్సాహంగా ఇంట్లోంచి బయటికి వచ్చి బోలెడన్ని మొక్కలకు చాలా ఐస్ క్రీంలు ఉండటం తను గమనిస్తుంది. అక్కడే ఉన్న పేద పిల్లలకు ఐస్ క్రీంను చూసి నోట్లో నీళ్లూరుతాయి. రండి పిల్లలు, మీరందరూ ఐస్ క్రీం తినొచ్చు. పేద పిల్లలు ఇంకా రవి ఐస్ క్రీం కోసుకొని తినటం మొదలు పెడతారు. వాళ్ళందరి మొహంలో ఉన్న సంతోషాన్ని చూశాక మాయా తన తప్పుని తెలుసుకుంటుంది. ఐస్ క్రీం అమ్మితే నాకు డబ్బులు వచ్చేవి, కానీ ఈ సంతోషం నాకు దక్కేది కాదు. ధన్యవాదాలు వృక్షదేవా. ఈ ఐస్ క్రీం మొక్కల కోసం, అలాగే డబ్బే సర్వస్వం కాదు అని నాకు తెలిసేలా మీరు నాకు చేసినందుకు. నేను స్వార్థపరాలని కాకుండా నన్ను ఆపారు. మాయా కూడా ఒక ఐస్ క్రీం కోసుకుంటుంది. తల్లి కొడుకులు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఐస్ క్రీం తింటారు. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్ క్రీంలు ఇస్తారు. మండుటెండలో చల్లని ఐస్ క్రీం వాళ్ళందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మాయా మళ్లీ పనికి వెళ్లడం మొదలు పెడుతుంది. డబ్బు విషయంలో తను పేదరాలే అయ్యుండొచ్చు, కానీ మనసు పరంగా ఎంతో గొప్ప వ్యక్తిగా మారింది. తను సంతోషాలను పంచడం నేర్చుకుంది.